నాగేనో రసిచామరేణ చరణే బాలేందునా ఫాలకే పాణ్యోశ్చక్రగదాధనుర్డమరుకైర్మూర్ధ్ని త్రిశూలేన చ తత్తస్యాద్భుతమాకలయ్యలలితం లేఖాకృతే లాంఛితం చిత్రం గాత్రమమంస్తతత్ర జనతా నేత్రైర్నిమేషోజ్జితై అని. ఇంకా కూడా శంకరుడు ఎలా ఉన్నాడు అంటే చూస్తుంటే ఆ భావన కలుగుతుంది అందరూ. అంటే ఈ మెడ దగ్గర ఈ రేఖలు ఉంటాయి. మామూలుగా ఇలా ఉన్నప్పుడు అందరికీ రేఖలు ఏర్పడతాయి. కానీ శంకరుడు రేఖ ఎలా ఉందంటే సర్ప విభూషణుడా ఆయన, ఓ నాగాన్ని ధరించాడా అన్న భావనే కలుగుతుంది ఆయన చూస్తుంటే అందరికీ కూడా. అలాగే తల యందు కూడా ఇందాక చెప్పినట్టే చంద్రుడు ఏమైనా ఉన్నాడా అన్నట్టు కనపడుతుందంట. రెండు చేతుల్లో కూడా ఇక్కడ చిన్న చిన్న పుట్టుమచ్చల్లాగా ఏవో ఉన్నాయి. లేదా ఆయన ఇలా విభూతి పుండ్రాలు అవి రాసుకున్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినా కూడా అవన్నీ ఎలా ఉన్నాయంటే శంకు చక్రాలు, గధ, ధనుస్సు, ఢమురుకము, త్రిశూలము ఇవన్నీ ధరిస్తున్నాడా అన్నట్టున్నాయి అన్నమాట. అంటే వివిధ రకములుగా అందరికీ గోచరిస్తుంది అన్నమాట. భగవతత్వంగానే కనపడుతున్నాడు. ఇంకా కొందరికి ఎలా ఉందంటే ఒకవైపు చూసినప్పుడేమో పాప ఏమో చిన్నపిల్ల అమ్మాయి ఏమో అనిపిస్తుందంట, ఇలా తిరిగినప్పుడేమో అబ్బాయి ఏమో అనిపిస్తుందంట. అంటే అర్ధనారీశ్వరులా కనపడుతున్నట్ట ఆ శంకరుడే. అందుకని సగం వపు ఒక శరీరం ఒకలా ఉంటుంది, ఇంకో శరీరం ఇంకోలాగా గోచరిస్తుంది. చిన్న పిల్లవాడికి చెప్తున్నారనమాట. అంత చిన్న పిల్లవాడిని చూసినా కూడా ఎవరి భక్తి భావనల వల్ల అలాగే ప్రకాశవంతం, అలాగే ద్యోతకం అవుతున్నాడు అందరికీ అని.